ఇన్సూరెన్స్ సెక్టార్ లో ఇండియా ఇప్పుడు వరల్డ్ కి డోర్స్ ఓపెన్ చేసింది. ఇది రిస్కా లేకపోతే రెవల్యూషనా? ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఆఫీసర్స్, వెల్కమ్ టు ప్రేరణ ఐసిఎస్. గవర్నమెంట్ సబ్కా బీమా సబ్కి రక్షా బిల్ 2025 ని అప్రూవ్ చేసింది. ఈ బిల్ వల్ల ఫారిన్ కంపెనీస్ 100% ఇన్సూరెన్స్ కంపెనీస్ ని ఓన్ చేయొచ్చు. ఎర్లియర్ గా ఇది లిమిట్ 74% మాత్రమే ఉండేది. ఎందుకు ఇది సిగ్నిఫికెంట్ అంటే ఇండియాలో ఇన్సూరెన్స్ కవరేజ్ చాలా తక్కువ, జస్ట్ 3.7% మాత్రమే. అదే వరల్డ్ యావరేజ్ ఆల్మోస్ట్ 7% ఉంది. ఇన్సూరెన్స్ బిజినెస్ కి చాలా క్యాపిటల్ కావాలి అండ్ ప్రాఫిట్స్ కూడా లేట్ గా వస్తాయి. ఫారిన్ కంపెనీస్ దగ్గర ఈ క్యాపిటల్ అండ్ టెక్నాలజీ ఉండడం వల్ల 100% అలౌ చేయడం అడ్వాంటేజ్ అవుతుంది మనకి. అండ్ ఆల్సో మన ఫారిన్ రిజర్వ్స్ చాలా పెరుగుతాయి అండ్ రూపీ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఇన్సూరెన్స్ ఫండ్స్ ఒక పేషెంట్ క్యాపిటల్ విచ్ ఇస్ ఇన్వెస్టెడ్ ఫర్ 20 to 30 years. ఈ లాంగ్ గెస్టేషన్ పీరియడ్ ఉండడం వల్ల ఈ ఫండ్స్ ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కి యూజ్ చేయొచ్చు. దీని వల్ల జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి. బట్ ఇలా అలౌ చేయడం వల్ల రిస్క్స్ కూడా ఉన్నాయి మనకి. ఈ ఫారిన్ కంపెనీస్ క్రీమీ లేయర్స్ ఫ్రమ్ అర్బన్ ఏరియాస్ మీద ఫోకస్ చేస్తారు జనరల్ గా, అండ్ ప్రాఫిట్స్ ఫారిన్ కంట్రీస్ కి పంపుతారు. దీని వల్ల లాస్ మనకే. అందుకే గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టింది, లైక్ సిఇఓ ఇండియన్ అవ్వాలి అని, మనీ ఇండియాలోనే ఇన్వెస్ట్ చేయాలి అని, అండ్ IRDAI స్ట్రిక్ట్ గా ఈ రూల్స్ ని ఎన్ఫోర్స్ చేయాలి అని. ఫైనల్ గా 100% FDI ఇస్ నాట్ డేంజరస్. ప్రాపర్ రెగ్యులేషన్ ఉంటే ఇది ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అనే దానికి చాలా పెద్ద స్టెప్ అవుతుంది. ఇలాంటి ఇంపార్టెంట్ కంటెంట్ కోసం ఫాలో ప్రేరణ ICS.